సార్ టైం ఎంతైందండి? షటప్ అండ్ గెట్ లాస్ట్. ఇంకా నిలబడ్డావే? గెట్ లాస్ట్ అన్నాను కదా. అరే టైం అడిగితే అలా కోపడతారేంటండి? ఏ చెప్తే మీరేమైనా అరిగిపోతారా? చెప్పు తీసుకు కొడతా ఇంకోసారి టైం అడిగావంటే. చెప్పు తీసుకు కొడతారా? ఇందాకేమో షడప్ అన్నారు, ఇప్పుడేమో చెప్పు తీసుకు కొడతా అంటున్నారు. ఏమండి మీకేమైనా స్క్రూ లూజా? ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. మీలాంటి వాళ్ళు టైం ఎందుకు అడుగుతారో, మాలాంటి వాళ్ళు టైం చెప్పిన తర్వాత మీరు ఏం విధ వేషాలు వేస్తారో అన్ని నాకు బాగా తెలుసాయా. అందుకే ఇంకోసారి గెట్ లాస్ట్ అంటున్నాను. గెట్ లాస్ట్ అయిపో. అరే టైం అడిగితే ఇలా రైజ్ అయిపోతారేంటండి? కాస్త కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? నీకంటే ఎక్కువ ఉంది లేవే కామన్ సెన్స్ నాకు, అందుకే అలా మాట్లాడాను. అలా కాకుండా ఇప్పుడు టైం 9 అయింది బాబు అన్నాను అనుకో, అప్పుడు నువ్వేమంటావు? థ్యాంక్ యూ సార్ అంటాను. అంతకంటే ఏముందండి ఇందులో అనడానికి? అంతటితో ఆగో బాబు, మీది కుక్కట్పల్లేనా సార్ అంటావు. కరెక్ట్ గా అన్నారు సార్. జనరల్ గా నేను ఎవరినైనా అలాగే పలకరిస్తాను. ఇందులో తప్పే ఉంది సార్? బోలెడుందయ్యా, మీ కుర్రాళ్ళ పలుసు నాకు బాగా తెలుసు. మీరు కుక్కట్పల్లె వెళ్తున్నారా సార్ అంటే అవునయ్యా అన్నాను అనుకో, అప్పుడు నువ్వేమంటావు? మీ ఇల్లు ఎక్కడ సార్ అంటావు. సెకండ్ ఫేజ్ లో 4వ ఇల్లు అయ్యా అన్నాను అనుకో, అప్పుడు నువ్వేమంటావు? రాజకీయాలు మాట్లాడతావు. యాలకులు వేసిన టీ మీకు ఇష్టమా సార్ అంటావు. నాకు ప్రాణం అన్నాను అనుకో, అరే నాకు అదే ప్రాణం సార్ అంటూ మాటలు కలుపుతావు. మన టేస్ట్లు ఒకటేనంటావు. అప్పుడేమవుతుంది? నా బంద్ అవుతుంది. నా దారిన నేను పోతాను, మీ దారిన మీరు పోతారు. చెప్పు తీసుకు కొడతాను అబద్ధాలు ఆడావంటే. అంతటితో ఆగరయ్యా మీరు, నాకు తెలుసుగా. ఆ మొరనాడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావు. వచ్చావు కదా అని మర్యాద కోసం కాఫీ తాగేళ్ళబోయ్ అంటాను. అంతే, అడిగింది తడవుగా నువ్వు అక్కడ సెటిల్ అయిపోతావు. లోపల నుంచి మా అమ్మాయి కాఫీ తెచ్చేస్తుంది. దానికి 16 ఏళ్ళు. అప్పుడు నువ్వేం చేస్తావు? కాఫీ ఇస్తే తాగుతానండి, ఇంకేం చేస్తాను? ఎవడైనా సరే కాఫీ ఇస్తే తాగుతాడు గాని ఆ కప్పులో దూకి ఈత కొడతాడా? చెప్పు తీసుకు కొడతాను అబద్ధాలు ఆడావంటే. కాఫీ తాగి ఊరుకోవయ్యా నువ్వు. మా అమ్మాయి వంక చూస్తావు, అది నీ వంక చూస్తుంది. మా అమ్మాయి అందంగా ఉంటుంది కాబట్టి దాని కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూసి వ్యధ వేషాలు వేస్తావు. అప్పుడేం జరుగుతుంది? అయ్యో బాబోయ్, నాకేం తెలుసండి, అన్ని మీరే చెప్తున్నారుగా. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మీరే చెప్పండి. అదే, ఆ తర్వాత ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను, విను. సరే చెప్పండి. కాఫీ అండి. ఆహా, స్వర్గం నుంచి దిగి వచ్చిన ఈ దేవకని ఎవరు సార్? స్వర్గమా గాడిద గుడ్డ? ఓవర్ యాక్షన్ చేయకు. ఇది నా పాత కొంప. ఇది దేవకన్య కాదు, నా కూతురు సంగీత. నమస్కారం సంగీత గారు. నమస్తే. నా పేరు బ్రహ్మచారి. మీ నాన్నగారు నేను చాలా గొప్ప స్నేహితులం. స్నేహమా వంకాయ? ఈ కోన్ కెస్కాగాడు ఒక్కసారి రోడ్డు మీద కనిపించాడమ్మా నాకు. అవును, కాఫీ ఇచ్చేసావుగా, అయిపోయిందిగా. ఇక్కడేం పని నీకు? లోపల ముందు పోర్జెట్గా పదా. ముందు గదిలో కూడా ఉండకు, వెనకాల బావి దగ్గర ఏడు. సార్ చెప్పడం మర్చిపోయాను, నేను ముఖ్యమైన పని మీద మీ దగ్గరకు వచ్చాను. మీ సాయం కావాలి. సాయమా? నేనెవరికి అప్పివను? చచ్చా, డబ్బు కాదు సార్. ప్రస్తుతం నేను అద్దెకుంటున్న ఇంటి ఓనరు 3వ పెళ్లి చేసుకుంటున్నాడు. అంచేత నన్ను 24 గంటల లోపల ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అందుకని మీ ఇంట్లో ఒక గది అద్దెకిస్తే. అద్దెకే? ఎంత ద్రోహం తలపెట్టావురా! గుండెలు తీసిన బంటువిరా నువ్వు. నా ఇంట్లో నీకు రూమ్ అద్దెకివ్వాలా? ముందు నా కప్పు నాకు ఇచ్చేసి నువ్వు చెక్కేయ్. అదేంటి సార్, ఇల్లు అద్దె గడిగితే అంత కోపడతారు ఎందుకు? అద్దె కడతాను కదా. ముక్కు మొహం తెలియనోడికి ఇల్లు అద్దెకిస్తే ఆ గంగిగో రామారావు లాగా మట్టి కొట్టుకుపోతాను తెలుసా? గంగిగో రామారావా? ఎవరు సార్ అతను? ఎలా మట్టి కొట్టుకుపోయాడు? చెప్తా విను. అలా చూస్తూ నిలబడతారేవిడయ్యా? అయ్యగారి కాళ్ళ మీద పడి వేడుకోండి. మహాప్రభు పాహిమాం పాహిమాం పాహిమాం. అయ్యా, రామారావు అతని భార్య వచ్చారండి. పగిడి 20,000 తెచ్చారా? లేదు ప్రభు, కేవలం 15,000 పోగయ్యాయి. ఏమిటా ఇదే? నవల కాదు. ఆ 15,000 కూడా నా చేతి గాజులు, నా చెవల దుద్దులు అమ్మి తీసుకొచ్చాం ప్రభు. పాపం వాళ్ళకి ఇంకేం అమ్మడానికి లేక ఉన్నదంతా ఊడ్చుకొచ్చారు సార్. కాస్త వాళ్ళని కనికరించండి. ఎలా కుదురుతుందా? ఊళ్ళో అందరూ 50,000 పగిడి తీసుకుంటున్నారా? నేను ఫోన్లే కదా, పాపం ఎప్పటి నుంచో కాళ్ళ మీద పడి అదే పనిగా బతుకుతున్నాడని 20,000 పగిడికే ఒప్పుకున్నానా? ఇప్పుడు మళ్ళీ అందరూ 5,000 తగ్గిస్తారా? ఎలా కుదురుతుందా? అసలు మనుషులైనా మీరు? బుద్ధి ఉందా మీకు? సిటీలో ఇళ్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో తెలియదట మీకు? అంత మాట అనకండి ప్రభు. ఈ పగిడి పోగు చేయడానికి 3 ఏళ్ల నుంచి అష్ట కష్టాలు పడుతున్నాం. ఇదిగో ప్రభు అగ్గిపెట్టె. అగ్గిపెట్టి కూడా మెయింటైన్ చేస్తున్నావు అంటే సిగరెట్ అలవాటు కూడా ఉందన్నమాట నీకు. 5,000 పగిడి పెంచాను. లేదు ప్రభు, నాకు సిగరెట్ అలవాట్లేదు. ఎప్పుడైనా గుడికి వెళ్తే హారతి కర్పూరం వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక అగ్గిపెట్టు జేబులో వేసుకుంటాను. సరే గానీ ఊరికే సోది ఇలాగి హారతి అలవాటు. ప్రభు, నేను పగలంతా ఆఫీసులో పనిచేయడంతో పాటు రాత్రులు రిక్షా తొక్కుతున్నాను.
ఆఫీసు సెలవు రోజుల్లో అడుక్కుని సంపాదిస్తున్నాను. మా ఆవిడ 10 ఇళ్లలో పాచి పని చేసి 2000 సంపాదించి నాకు ఇచ్చింది. ఇప్పుడు గనుక మీరు కాదంటే మాకు హుస్సేన్ సాగరే గతి ప్రభు. నో 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 నథింగ్ డూయింగ్. 20,000కు ఒక పైసా కూడా తగ్గను. అసలు మీ మొహాలు చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉందా? ఆఫ్టర్ ఆల్ 20,000 కూడా సంపాదించలేని వాళ్ళతో మాట్లాడితే నాకెంత టైం వేస్టో తెలుసా? బానే పంపించవా? ప్రభు కనికరించండి. సార్ వీరయ్య గారు, తలదాచుకోవడానికి నీడ కూడా లేని వీళ్ళని మీరే కాపాడాలి. మీరు కాదంటే వీళ్ళ బతుకు ఫుట్పాత్ పాలు అయిపోతుంది. వరంగల్ నుంచి సిటీకి ట్రాన్స్ఫర్ అయిన ఈ 6 నెలల్లో వీళ్ళు సత్రం గదిలో ఉండి సగం సామాన్ అమ్మేసుకున్నారు. ఎప్పటికైనా ఈ ఇంట్లో మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకోవాలన్న ఆశతో బతుకుతున్నారు సార్. ఇంకా అలా చూస్తావేటా రామారావు? ఆ 15,000 శ్రీవారికి సమర్పించుకో. ప్రభు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. పిల్లలు గలవాళ్ళం. మమ్మల్ని ఇక చిత్రహింసలు పెట్టకుండా మా ఇల్లు మాకు అప్పగించండి. 5 ఏళ్ల పాటు నేను మా ఆవిడ కష్టపడి ఇల్లు కట్టుకొని వరంగల్కి బదిలీ అవ్వడంతో మా ఇల్లు మీకు అద్దెకిచ్చాం. దయచేసి ఈ డబ్బు తీసుకొని మా ఇల్లు ఖాళీ చేయండి ప్రభు. సరేనయ్యా, మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి మీ ఇల్లు ఖాళీ చేసి మీకు ఇచ్చేస్తాను. మహాప్రసాదం ప్రభు. కానీ సాయంత్రం మీరే మీ సొంత ఖర్చులతో లారీ తీసుకొచ్చి నా ఇంట్లో ఉన్న సామాన్ అంతా సర్ది ఆ లారీ ఎక్కించి నేను కొత్తగా బేగంపేటలో అద్దెకి తీసుకున్న ఫ్లాట్ లో ఆ సామాన్ అంతా నీట్ గా సర్దేసి వెళ్ళాలి. అర్థమైందా? చెత్తం ప్రభు. వస్తానమ్మా, వస్తానయ్యా. ఏమిటో 5,000 లాస్ట్ తప్పట్లేదు. మర్చిపోలేనండి. అయ్యో భలేదాని లేమ్మా. కంగ్రాచులేషన్ సార్ రామారావు. మొత్తానికి ఎలాగైతేనే అద్దెకున్నవాడి చేతిలోంచి నీ ఇల్లు నువ్వు రాబట్టుకోగలిగావు. 1,000,000 మందిలో ఏ ఒక్కడికో దక్కే అదృష్టమయ్యా బాబు ఇది. అంతా షిరిడి సాయి వారి దయ. ఆ స్వామి కరుణించడం వల్లే శ్రీవారు మా ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ముక్కు మొహం తెలియని వాడికి ఇల్లు అద్దెకిస్తే ఆ రామారావు అలాగే అడుక్కు తినాల్సి వస్తుందయ్యా. అర్థమైందే? మీరన్నమాట నిజమే సార్. నాన్న, మీకు కూడా కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఈ రోజు నుంచి కాఫీ మానేశాను. ఏమిటా అంటున్నావు? కానీ ఇంటి ఓనర్ జాతకం తెలియకుండా ఆ ఇంట్లో అద్దెకి దిగితే ఆ అద్దెకి దిగిన వాడికి కూడా నరకమే సార్. ఆ నరకం నేను భరించలేకే అద్దె కాకుండా నెలకు ఇంకో 500 ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాను సార్. అద్దె కాకుండా 500 ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావా? ఎందుకలా జరిగింది చెప్తాను వినండి సార్. ఎంతో కాలం వెతగ్గా నాకు ఇల్లు దొరికింది సార్. ఆ ఇంట్లో దిగిన మరునాడు నుంచే నాకు నరకం మొదలైంది సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద ఏ జన్మమున నేను నోము నోచితిని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద. ఎవరు? అమ్మా నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను సంగీతం టీచర్నమ్మా. ఇక నుంచి రోజు రాత్రి మీ ఇంటికొచ్చి 2 జోలపాటలు పాడబోతున్నాను. ఏమిటి, మా ఇంటికొచ్చి రోజు 2 జోలపాటలు పాడతావా? అవునమ్మా, అందుకని నేను నెలకి 500 పుచ్చుకుంటున్నాను. మీరు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా మేము ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేము. మీరివ్వక్కర్లేదమ్మా. మరెవరిస్తారు? నేను పెరిగారు. నెలకు 500 ఆవిడికి నేను ఇచ్చుకుంటాను. మీ జోలపాట కన్నా మీ అబ్బాయి ఏడుపే వినడానికి చాలా బాగుంటుంది. అయినా మీరు రోజు గంట జోలహింస చేస్తున్నారుగా. మీ ఆయనకేమో అది అలవాటైపోయి రోజు నిద్ర మాత్రలు మింగి చాప చోట్ల హాయిగా పడుకుంటారు. మరి నీ పసివాడి కదా, నాకెక్కడ నిద్ర మాత్రం అలవాటైపోతాని భయం వేసి ఆ డబ్బా ఆవిడకిచ్చి పాడిస్తున్నాను. దయచేసి పాడే ఛాన్స్ ఆవిడకిచ్చి నన్ను బ్రతికించండి మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్. కనుక ముక్కు మొహం తెలియని వాడికి ఇల్లు అద్దెకివ్వడం మీకెంత రిస్కో, ఓనర్ గత చరిత్ర తెలియకుండా అద్దెకి దిగడం మాకు అంత రిస్క్ సార్. అవునా? ఆయన చెప్పింది నిజమే. ఓనర్ గత చరిత్ర తెలియకపోవడం వల్లే మా చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయి చావు దెబ్బలు తిన్నాడండి. బుడుంగు బుడుంగుమంటూ మాటి మాటికి నువ్వెందుకు వస్తావు ఇక్కడికి? ఆ మొక్కేదో తలుపు చాటించి చెప్పలేవు. మీరుండండి సార్. మీ చుట్టాల అబ్బాయి కథ ఏమిటో మేం కూడా తెలుసుకునేవిడే సంగీత గారు. అమ్మాయి, కట్టే కొట్టే తెచ్చేలాగా 3 ముక్కలు ఆ కథ ఏమిటో చెప్పేసి నువ్వు లోపల పారిపో. మా చుట్టాల అబ్బాయి రాజారావు పిస్నారి పిచ్చేశ్వరరావు ఇంటికి అద్దె గది కోసం వెళ్ళాడండి. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం. నేను సందాలు కానీ దానాలు కానీ ఎవరికి ఇవ్వనయ్యా. ఎల్రాబు. అబ్బే, నేను వచ్చింది చందాల కోసం కదా.
ఇక్కడ టూలెట్ బోర్డు కట్టారు కదా. ఆ మాట ముందు చెప్పలేదా? ఎందుకు నీ పేరేందే? నా పేరు రాజారావు అండి. చూడబోయా, నేను చాలా ప్రిన్సిపుల్ మనిషిని, అన్ని కండిషన్ మీద నడుస్తా ఉంటా నేను. ఏమిటి సార్ అది? ఇక్కడ అతిథిని వాళ్ళని చూడటానికి గానీ వాళ్ళ గెస్ట్లుగా ఉండటానికి గానీ ఎవరు ఉండడానికి ఇల్లే. భలేవారు సార్, మనిషి అన్నాక బంధువులు స్నేహితులు లేకుండా ఎలా ఉంటారు? వాళ్ళు మన ఇంటికి రాకుండా ఎలా ఉంటారు? వాళ్ళు మన ఇంటికి రాకుండా మనమే చేసుకోవాలా? దానికి నా దగ్గర ఒక కిట్టుకుండదే. కిటుక? ఏమిటి సార్ అది? ఏమీలే, మీ బంధువులు బాగా డబ్బు ఉండే వాళ్ళ దగ్గర నువ్వు బాగా అప్పు చేసే ఆ డబ్బును మీ బంధువులు బాగా పేదోళ్ళకి అప్పుగా ఇచ్చేసేయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు అప్పిచ్చిన వాళ్ళు నీ ఇంటికి వస్తే నువ్వు కొత్త పడుగుతావని భయపడి రారు. నువ్వు అప్పిచ్చిన వాళ్ళు నీ ఇంటికి వస్తే నువ్వు పాత అప్పు తీర్చమంటావని భయపడి నీ ఇంటికి రారు. ఏడియా బావుళ్ళా? అబ్బా, ఎంత దారుణం సంగీత గారు. మన ఇద్దరం ఎప్పటికైనా ఎవరింట్లోనే అద్దెకుండాల్సి వస్తే అలాంటి పాషాణ హృదయం గల ఓనర్ ఇంట్లో మాత్రం ఉండకూడదు. మీరేమంటారు? మీ ఇష్టమే నా ఇష్టమండి. థ్యాంక్ యూ. ఓరి మీ దుప్పలు దగ్గర నాకేదో కథ వినిపిస్తూ మీరు దగ్గర అయిపోతారా? దూరం దూరం. అమ్మ నువ్వు లోపలికెళ్ళు. లోపల పనేం లేదు నాన్న. లేకపోవటం ఏమిటే? అయితే బావిలోంచి 10 బకెట్ల నీళ్లు తోడి అరటి చెట్లో పోయి. ఇప్పుడే పోసాను నాన్న. అయితే బావిలో తోడిన నీళ్లు మళ్ళీ బావిలోనే పోసాయి. ఏదో ఒక పనిలో ఉండు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. చూడబోయ్. చూస్తున్నాను సార్. అటు కాదు, నా వంక. చూడు, అందరూ పాషాణ హృదయం గల ఓనర్ల గురించే చెప్పుకుంటారు కానీ విరాళాల వెంకయ్య లాంటి జాలిగుండె గల ఓనర్ల గురించి ఎవరు చెప్పుకుంటారు చెప్పు? చరిత్ర పుటల్లోకి చేరకుండానే రాలిపోయిన తారలయ్య వాళ్ళు. విరాళాల వెంకయ్య ఎవరు సార్? అతను ఏం చేస్తుంటాడు? విరాళాలు వసూలు చేస్తూ ఉంటాడు. ఆగండి ఆగండి, ఆ డప్పు ఏమిటి, ఆ గొడవ ఏంటి? ఎవరయ్యా మీరు? నా పేరు వెంకయ్య సార్, సంఘ సేవకుడిని. సంఘ సేవకుడు? అవును సార్. ఈ వీధి చివరి మేడలో అద్దుకుంటున్న ఓ కుటుంబం చాలా దయనీయమైన స్థితిలో ఉంది సార్. ఏమైందయ్యా? ఏమైంది? ఆవిడ విధవరాలు, పెళ్లికి ఎదిగిన 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు? ఇంట్లో సంపాదించే దిక్కు లేదు. ఆ కుటుంబం భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయింది సార్. రేషన్ దుకాణంలో 6,000 అప్పు. పిల్లలకి 3 నెలల నుంచి ఫీజు కట్టకపోవడం వల్ల కాలేజీ నుంచి డిబారు. ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రులకు జబ్బులు. ఇవే కాకుండా ఇంటద్దె 6 నెలల నుంచి బకాయి పడడం వల్ల ఆ ఇంటి ఓనరు పరమ దుర్మార్గుడు ఈవేళ సాయంత్రం ఆ కుటుంబాన్ని సామాన్తో సహా నడి రోడ్డు మీద పడేయడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. అవునా? అంచేత ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా జాలిగుండుతో ఎంతో అంతో సహాయం చేస్తే తప్ప ఆ కుటుంబం బతికి బట్టగట్టదు సార్. అంతే కదా మరి. అంచేత కనీసం 200కి తగ్గకుండా మీకు తోచిన విరాళం ఇవ్వండి సార్. ఒరే వాయించరా బ్యాండ్. ఆగు వస్తున్నాను. లోపల మా ఆవిడ పిలిచింది. మాకేం వినిపించలేదండి. ఎవరు పిలిచినట్టు? నాకు వినిపించింది కదండి. లోపలికి వెళ్ళొస్తాను, మీరు పక్క వీధికి వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి సార్. మీరు తీరుబడిగా పని చూసుకురండి సార్. ఇక్కడ పర్సు ఉంది, 200 తీసుకుంటున్నారు. నా పర్సు నా పర్సు నా పర్సు ఏమిటండి అది? అలా తొందరపడిపోతారేంటి? నేను తీర్చేవండి కదా. శంకు గారి పేరు 200. వాయించరా బ్యాండ్. అవును, ఇంతకీ ఆ కుటుంబం వాళ్ళు మీకు ఏమైనా బంధువులా? కారు సార్, అసలు ఏమీ కారు సార్. ఆ కుటుంబం వాళ్ళు అద్దెకుంటున్న ఇంటికి యజమాని నేను. ఏమిటి, మీరు ఆ ఇంటి యజమానే? మరి ఇందాక ఆ ఇంటి యజమాని పరమ దుర్మార్గుడు అది ఇది అంటూ ఏదో అన్నారు. అవును సార్, అది బిజినెస్ టెక్నిక్. అవును సార్, వాళ్ళు నాకే 6 నెలల అద్దె బాకీ పడ్డారు. చేత ఇలా వాళ్ళ పేరు మీదే చందాలు వసూలు చేసి నా అద్దె బాకీ కింద జమ చేసుకుంటున్నాను. ఇంకా చాలా ఇళ్ళు తిరగాలి, వెళ్ళి వస్తాను. అరే బ్యాండ్. సార్, అద్దెకున్నవాడు ఎంత అతి తెలివి చూపించినా అంతిమ విజయం ఎప్పుడు ఓనర్లదే సార్. ఆ మాట నిజమే బ్రహ్మచారి గారు. గంగారాం అనే అతను మా ఇంట్లో అద్దెకి దిగి అతి తెలివి చూపించిపోయాడు. చివరికి మా నాన్నగారే అంతిమ విజయం సాధించారనుకోండి. ఏమిటో ఇవాళ నన్ను అందరూ పొగిడే. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? బావిలో నీళ్లు తోడి మళ్ళీ బావిలో పోసేసాను నాన్న. బావి నిండిపోయింది. పోనీ పక్కన ఉన్న అరటి చెట్టు కొట్టే, ఏదో ఒక పనిలో ఉండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమిటి సార్, సర్కస్ లో రింగ్ మాస్టర్ లాగా ఎప్పుడు లోపలికి నెట్టేస్తుంటారు? సంగీత గారు, మీ గంగారాం కథ ఏమిటో చెప్పి వెళ్ళండి. అమ్మాయి గుర్తుంది కదా, 3 ముక్కలు కట్టే కొట్టే తెచ్చా. కానీ అలాగే నాన్న. గంగారాం అనే అతను అద్దింటి కోసం వెతికి వేసారి చివరికి మా ఇంటికి వచ్చాడండి. ఇదేనో అద్దెకిచ్చే గది. అద్దె 1000 రూపాయలు. ఈ ఇంట్లో అన్ని లిమిటెడే. ఏది కరెంటు, గాలి, వెలుతురు, నీళ్లు. ఒక్క గదే చూపిస్తున్నారేమిటి? బెడ్రూము, కిచెన్, డ్రాయింగ్ రూము, గెస్ట్ రూము అన్ని కలిపి 1000 రూపాయలని పేపర్లో వేశారుగా. ఇప్పుడు ఎవడన్నా కాదన్నాడా? అదిగో ఆ మూల కిచెన్ రూమ్ అయ్యా.
ఈ బెడ్ ఉన్న చోట బెడ్రూమ్ అయ్యా. ఇక ఇదంతా హాలే అనుకో. ఇక అతిథుల గది. నీ కోసం ఎవడన్నా వస్తే గిస్తే మంచ కింద అడ్జస్ట్ అయిపోతారు. గెస్ట్ రూమ్. హ్యాపీయా? ఈ చెత్త రూమ్ కి 1000 రూపాయలు అద్దె. దిస్ ఇస్ టూ మచ్. పరమ దండగా. ఏమిటి ఈ గదికి 1000 రూపాయలు అద్దె? పరమ దండగా? మిస్టర్ గంగారాం, ఈ గదికున్న సౌకర్యాల సంగతి కనుక నువ్వు తెలుసుకుంటే ఎప్పుడు ఈ మాట అనవయ్యా. ఏమిటి సార్ అవి? నంబర్ 1, ఈ గదిలో అద్దెకు చేరిన వాళ్ళకి ఫ్రీ టెనెంట్ కిట్. ఇది మా స్పెషాలిటీ. ప్రపంచంలో ఎక్కడ ఉండదయ్యా ఇది. ఫ్రీ ఫ్యామిలీ టెనెంట్ కిట్. ఎస్. ఏమిటి సార్ ఇది? రెయిన్ షెల్టర్. వర్షాకాలంలో ఈ గది ఎటు కురుస్తుంది కదా, దీని నెత్తి మీద పెట్టుకున్నావు అనుకో, వర్షం నీ మీద కురవదు. యు ఆర్ సేఫ్. ఓహో, వెరీ గుడ్ ఐడియా. ఇదేమిటి సార్? హ్యాండ్ ఫ్యాన్. వేసవికాలంలో ఫ్యాన్లు తిరగవు, అంచేత అప్పుడు గాలి విసురుకోవచ్చు అన్నమాట. సూపర్ సార్. అగ్గిపెట్టే ఇదెందుకండి? మన కరెంటు కోతుంది కదయ్యా, లైట్లు వెలగవు కదా, కొవ్వొత్తి వెలిగించుకోవడానికి అగ్గి పెట్టన్నమాట. కొవ్వొత్తులు ఉన్నాయా సార్? నువ్వే కొనుక్కోవాలి బాబు, నీ సొంత డబ్బుతో. పిడక ఇదెందుకు సార్? మిస్టర్ గంగారాం, దీన్ని పిడక అని చులకనగా మాత్రం మాట్లాడకు. ఇది ప్రశస్తమైన దేశవాళీ మస్కిటో కాయిల్. దీని గనక వెలిగించి తల దగ్గర పెట్టుకుని పడుకున్నావు అనుకో, ఆ వాసనకి దోమలన్నీ చచ్చిపోతాయి. ఆ పొగకి కళ్ళు కళ్ళు మని దగ్గుతూ తెల్లార్లు నీకు నిద్ర ఉండదు, ఏదొంగా రాడు. 2 in 1. సూపర్ ఐడియా. సింగిల్ పాత చెప్పు ఇదెందుకండి? ఈ గదిలోకి తేళ్లు జరులు వస్తుంటాయి కదమ్మా, ఈ చెప్పుతో ఒక్కటే దెబ్బ అది పట్టు చచ్చూరుకుంటుంది అంతే. ఈ తాడెందుకండి? బాత్రూములో అతి సహజంగా నీళ్లు సడన్ గా ఆగిపోతుంటాయి కదా, అవును. అప్పుడు ఈ తాడు సహాయంతో బావిలోంచి నీళ్లు చేది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నింపావనుకో, నీకు ఉపయోగంగా ఉంటుంది, నాకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అయ్యో బాగుంది సార్, చాలా బాగుంది. వీటన్నిటిని చూస్తుంటే వీటన్నిటిలోకి ఇది నాకు బాగా ఉపయోగపడేలా ఉంది సార్. దేనికంటావు? ఉరి పోసుకు చావడానికి సార్. అబ్బా, కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసేవయ్యో. శుభమాని రూమ్ లో దిగుతుంటే ఈ అపశకునం మాటలేంటి? దిక్కులేకి ఈ రూమ్ లో దిగుతున్నాను నేను. ఇంకో ఫెసిలిటీ ఏమిటంటే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, మీరు బయలుదేరండి. అంటే హ్యాపీయే కదా? హ్యాపీ, సాటిస్ఫైడ్ కదా? ఫైడ్. ఈ రోజు నుంచి నీ అకౌంట్ స్టార్ట్. కామేశ్వరరావు, కామేశ్వరరావు, తలుపు బాధకయ్యా, వస్తున్నాను. బాబా ఏమిటయ్యా పొద్దున తలుపు కొట్టావు? కాసేపు హాయిగా పడుకున్నావా ఏంటి? హాయిగానే పడుకుంటావు. రాత్రంతా ఆ గదిలో నేను ఎలకల యుద్ధంతో చస్తుంటే నువ్వు హాయిగానే పడుకుంటావు. అసలు ఆ ఎలకల సంగతి ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నువ్వు ఇచ్చే అద్దెకి ఎలకల ఫైటింగ్ కాకపోతే కోడి పుంజులు ఫైటింగ్ అరేంజ్ చేస్తారయ్యా. వెళ్ళి వాడుతూనే అడ్జస్ట్ వెళ్ళి. సరే సరే, ఆ ఎలకల యుద్ధంతోనే అడ్జస్ట్ అవుతాను కానీ అసలు ఆ దెయ్యం సంగతి ఏంటయ్యా? రాత్రి అంతా అరుపులు కేకలు, 10 సార్లు నన్ను బెడ్ మీద కిందకు దోసేసింది. అసలు ముందా గదిలో దెయ్యం ఉందన్న సంగతి నాకెందుకు చెప్పలేదయ్యా? ఉందయ్యా, ఆ గదిలో దెయ్యం ఉంది. ఉంటే నీకేమిటయ్యా నష్టం? అదో పక్క నువ్వో పక్క ఉండండి. పైగా ఆ దెయ్యం కూడా మొన్నటిదాకా ఆ రూమ్ లో నీలాగే ఉన్న మనిషే కదా, రేపు పొద్దున నువ్వు కూడా అంతే కదా. ఆ మాత్రం కోఆపరేషన్ లేకపోతే ఎట్టగయ్యా? అంటే ఇదే రూమ్ లో కాపురం ఉండి ఎగిరిపోయి దెయ్యం అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడనమాట. సరే ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం. గంగారాం, ఏంటయ్యా పొద్దున్నే నీ ముఖం చూపించావు? దరిద్రం చాలకనా? పని లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా? అద్దె 1000 రూపాయలు ఇటు పడే. ఇవాళ ఫస్ట్ బాబు. దరిద్రంతో దరిద్రం ఈడి మొహం కంటేనా? తీసుకో. ఇదేంటయ్యా, అద్దె 1000 రూపాయలు అయితే 500 ఇచ్చావు? అద్దె 1000 రూపాయలే. ఈ గదిలో దెయ్యం కూడా ఉంటుందని అదో పక్క నేనో పక్క ఉండి కలిసి బతకాలని నువ్వేగా స్టేట్మెంట్ ఇచ్చావు. 1000 రూపాయలు 500 నేను కడుతున్నాను, మిగతా 500 నా రూమ్మేట్ దెయ్యాన్ని అడిగి తీసుకో. అలాగా? ఓకే, అలాగే అలాగే. గది చూసుకోవయ్యా. అలాగే సార్. నా దగ్గరే తెలివితేటలు ప్రదర్శిస్తాడా? ఓనర్లు అంటే అంత చులకనగా ఉన్నారే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, గది చాలా బాగుంది. ఇదిగోండి అడ్వాన్స్, రేపు సామంతో వస్తాను. ఓకే ఓకే. అన్యాయం, అక్రమం, అమానుషం. నేనుండగానే గది ఇంకోటి అతికిస్తావా? నువ్వున్నావు సరే, కానీ నీ రూమ్మేట్ దెయ్యం నేను రాత్రే గది ఖాళీ చేసి వెళ్ళిపోయిందన్నమాట. ఆ ప్లేస్ లో ఆయన్ని పెడుతున్నాను అంతే. అడ్జస్ట్ చేసుకో. ఆ విధంగా అతని దెబ్బతీసి మా నాన్నగారి అంతిమ విజయం సాధించారండి. ఆహా ఆహా,
అంత గొప్ప తండ్రిని పొందిన మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నా సంగీత గారు. ఒరి 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 నేను బాత్రూమ్లోకి వెళ్ళొచ్చు లోపు మీ ఇద్దరు దగ్గర అయిపోతారా? దూరం దూరం దూరం. సార్ మీరు ఓకే అంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను సార్. చెప్పెట్టు కొడతా. రోడ్డు మీద నన్ను టైం అడిగి నా ఇంటికి వచ్చి నా కాఫీ తాగి నా కూతుర్ని పెళ్లి చేసుకునేంత మొనగాడి అయిపోయారు నువ్వు. అది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు పో. షటప్ అండ్ గెట్ లాస్ట్. పో ముందుకి నుంచి పో. అదే సంగతి. అంచేత నన్ను ఎవరన్నా టైం అడిగితే చెప్పెట్టు కొడతానంట. కానీ నేను అలాంటి వాడిని కాదు సార్. కాకపోతే మంచిదే. టైం అడిగావు కదూ. 10 అయిందో. థ్యాంక్ యూ సార్. సార్ నాదో చిన్న డౌట్. ఏంటది? కుకట్పల్లిలో మీ ఇల్లు ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ పక్కదే కదండి? అమ్మో వేసావు. రెండో ప్రశ్న వేసావు. లైన్ లోకి వచ్చేస్తున్నావు. ఆ స్కూటర్ అబ్బాయి ఎవరండి మీరు? నా స్కూటర్ ఎక్కారేంటి? నేను మీ నాన్న అనంతపూర్లో చదువుకునే నువ్వు పద. శ్రీకాకుళం సార్. అరే శ్రీకాకుళం అనంతపూర్ పక్క పక్కన జంట నగరాలు. నువ్వు పదవు. శ్రీకాకుళం అనంతపురం జంట నగరాలు. తర్వాత తక్కువ సార్ నమస్కారం సార్. చెప్పెట్టు కొడతా. అదేమిటి సార్ నమస్కారం చెప్తే చెప్పుచ్చు కొడతారా? ఇలా నువ్వు ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. గెట్ లాస్ట్ అయిపో. మీరు ఒకసారి ఇలా రండి సార్. రండి సార్ రండి సార్. ఒక్కసారి అక్కడ అటు తిరిగి నిలబడండి. ఎందుకో ఏదైనా మ్యాజిక్ చేస్తున్నావా? అబ్బే అటువంటిది ఏం లేదు సార్. ఒక్కసారి నిలబడండి ప్లీజ్. ఓకే. ఇప్పుడు నా దగ్గర వాచ్ కూడా లేదు కదా. నీ ఇలాంటి కుర్రాళ్ళు నన్నేం చేయగలరు? ఓకే ఓకే. ఏమై తిరగచ్చా? ఒక్క నిమిషం సార్. ఏమో నన్నేదో మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నీ వల్ల కాదు. తిరుగుతున్నా తిరిగేశా. స్టన్. అదేమిటి మామగారు? ఆయన స్టన్ అయ్యారులేండి. ఓహో నిజానికి మిమ్మల్ని రోడ్డు మీద కలిసి టైం అడగకముందే మేమిద్దరం ప్రేమించుకున్నామండి. నన్ను అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని పట్టుపట్టావని నేను ఈయనతో చెప్పాను నాన్న. మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని మిమ్మల్ని రోడ్డు మీద కలిసి మాట కలపడం కోసం టైం అడిగాను. మీరు పెద్ద రాద్ధాంతం చేశారు. ఇంక నీతో లాభం లేదనుకుని అందుకే మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకొచ్చాం. అమ్మో అమ్మో అమ్మో. నిక్షేపం లాంటి నా వాచిపోయింది. లక్షణమైన నా కూతురికి పెళ్ళైపోయింది. ఇక నేనెందుకు ఇక్కడ? ఈ ఇల్లు కూడా 10,000కు అద్దెకిచ్చేసి సన్యాసాశ్రమం స్వీకరించేస్తాను. అద్దెకి ఇవ్వడం ఎందుకు సార్? ఇంటర్లుండి నేనుండగా ఈ ఇంట్లో నేనుంటాను. మీరు అన్నట్టుగా మీకు సన్యాసాశ్రమే బెటర్. కాశీకి దారిటే బయలుదేరండి. టైము చెప్పకురో రన్నా కుర్రాళ్ళకెప్పుడు టైము చెప్పకురో రన్నా టైము చెప్పకురో.